ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గురుగ్రహానికి సంబంధించిన మిత్ర గ్రహాలు శత్రుగ్రహాలు ఎలా చూడాలి, అవి ఏవేవి గురుగ్రహానికి శత్రుగ్రహాలు అవుతాయి, మిత్రగ్రహాలు అవుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. వీడియోలో గురుగ్రహానికి సంబంధించి మిత్రగ్రహాలు శత్రుగ్రహాల గురించి ఇక్కడ వివరిస్తున్నాను. గురువు ఈ రాశి చక్రంలో ధనుస్సు మీనాలకు అధిపతి, అనగా ఇది మేషం నుంచి లెక్కిస్తే 9, 12 అధిపతుల రాశులకు అధిపతి అవుతాడు. గురువుకు ధనుస్సు మూల త్రికోణం అవుతుంది. ఎప్పుడే కానీ ఒక గ్రహానికి మిత్రులు శత్రువులను ఎలా గుర్తించాలంటే ఆ గ్రహం యొక్క మూల త్రికోణ రాశి నుంచి చూడాలి. ఇక్కడ బాక్సులలో మీ అంటే మిత్రులు, షా అంటే శత్రువులు అని చెప్పని ఇది గమనించగలరు. ఇకపోతే మిత్రులను గురువు ఆ గ్రహం యొక్క మూల త్రికోణ రాశి నుంచి ఎలా చూడాలంటే ధనస్సు, గురువు మూల త్రికోణము ధనస్సు కాబట్టి ధనస్సు నుంచి లెక్క పెట్టాలి. అలాగే ధనస్సు నుంచి 2వ స్థానము, 4వ స్థానము, 5వ స్థానము, 8వ స్థానము, 9వ స్థానము, 12వ స్థానము మరియు ఆ గ్రహం యొక్క ఉచ్చస్థితి ఏ రాశిలో ఉంటుందో ఆ స్థానము, ఇవన్నీ కూడా మిత్ర స్థానాలు అవుతాయి. ఆ స్థానాల అధిపతులు ఈ గ్రహానికి మిత్రులు అవుతాయి. అనగా ఇక్కడ గురువుకు మిత్రులు ఎవరవుతారని గురువే కాబట్టి. అలాగే కుజుడు ఎన్నో స్థానాధిపతి అవుతాడు? 5, 12 కాబట్టి ఇక్కడ 5, 12 ఉంది కాబట్టి వీరు మిత్రులు అవుతారు. అలాగే గురువుకు 4వ స్థానం అతని స్వక్షేత్రమే కాబట్టి అతను మిత్రుడు అవుతాడు. అలాగే 8వ స్థానము చంద్రుడు అవుతాడు కాబట్టి చంద్రుడు కూడా మిత్రుడు అవుతాడు. అలాగే 8వ స్థానము రవి అవుతాడు కాబట్టి రవి కూడా మిత్రుడే, చంద్రుడు మిత్రుడే, రవి కూడా మిత్రుడే అవుతాడు. ఇకపోతే కేతు 12వ స్థానానికి కోలాడు కాబట్టి వృశ్చిక రాశికి కోలాడు, కుజుడు అధిపతి అయినప్పటికీ కూడా కేతును కూడా కోలాడు కింద సహా అధిపతి కింద తీసుకుంటాం కాబట్టి కేతు వృశ్చిక రాశికి కోలాడు కాబట్టి కేతును కూడా మిత్రుడి కిందనే తీసుకుంటాం. అనగా ఇక్కడ గురువుకు ఎంతమంది మిత్రులయ్యారు? గురువుకు కుజ, గురు, చంద్ర, కేతువులు గురువులయ్యారు, మిత్రులయ్యారు. ఇకపోతే శత్రువుల గురించి పరిశీలిస్తే శత్రుస్థానాలు ఏమవుతాయంటే మూల త్రికోణ రాశి అయిన ధనస్సు నుంచి 1వ స్థానము, 3వ స్థానము, 7వ స్థానము, 6వ స్థానము, 7వ స్థానము, ఇది 6, ఇది 7, 10, 11 స్థానాలు శత్రుస్థానాలు అవుతాయి. ఈ శత్రుస్థానాలకు అధిపతులు ఎవరైతే అవుతారో వారంతా కూడా శత్రువులే అవుతారు. ఇక్కడ ఇప్పుడు పరిశీలిస్తే ఈ గురువు మూల త్రికోణ రాశి అయిన ధనస్సు నుంచి 1, 2 స్థానాలకు శని అధిపతి కాబట్టి శని శత్రు. గురువు 2వ స్థానానికి అధిపతి, 3వ స్థానానికి అధిపతి. అంటే ఇక్కడ ఎవరైతే గ్రహము ఒక స్థానానికి అధిపతి మిత్రుడై ఒక స్థానానికి శత్రువు అయినాక అది సముడవుతాడు. అలాగే ఒక స్థానానికి మిత్రుడై ఇంకో దానికి శత్రువు అయితే అతను కూడా సముడవుతాడు. 2 స్థానాలకు శత్రువే అయితే శత్రువు అవుతాడు. రెండు స్థానాలకు అధిపతి అయినప్పుడు ఆ 2 స్థానాల్లో ఒక స్థానం మిత్రస్థానం, ఒక స్థానం శత్రుస్థానం అయితే సములవుతారు. 2 స్థానాలు శత్రుస్థానాలు అయితే శత్రువు అవుతాడు, 2 స్థానాలు మిత్రస్థానాలు అయితే మిత్రుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ శని ఏమయ్యాడు? సముడయ్యాడు. అలాగే ఇక్కడ శుక్రుడిని తీసుకుంటే శుక్రుడు ఈ మూల త్రికోణ రాశి నుంచి 6 స్థానము, 11వ స్థానానికి అధిపతి. 6, 11 కూడా శత్రుస్థానాలు కాబట్టి శుక్రుడు శత్రువు అయ్యాడు ఇక్కడ. అలాగే బుధుడు శత్రుస్థానానికి 7, 10 అధిపతి అయ్యాడు కాబట్టి గురువు నుంచి 7వ స్థానాధిపతి బుధుడు అంటే మిథున రాశికి, అలాగే కన్య రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఈ 2 స్థానాలు కూడా శత్రుస్థానాలు అయ్యాయి కాబట్టి బుధుడు కూడా శత్రువే అయ్యాడు ఇక్కడ. అలాగే ఇక రాహు ఏంటంటే 3వ స్థానానికి కోలాడు అవుతాడు. 3వ స్థానం అంటే కుంభరాశికి రాహు కోలాడు అవుతాడు కాబట్టి మూల త్రికోణ రాశి అయిన గురువు నుంచి 3వ రాశి కుంభరాశి అవుతుంది కాబట్టి ఈ కుంభరాశికి శనితో పాటు రాహు కూడా కోలాడు అవుతాడు కాబట్టి ఈ రాహు కూడా శత్రువు అయ్యాడు.
ఇలాగా ఈ గురుగ్రహానికి శత్రువులు ఎవరయ్యారు? ఇప్పుడు శుక్రుడు, బుధుడు, రాహు అయ్యారు. సములు ఎవరయ్యారు? ఈ మొత్తం 9 గ్రహాల లోపల సములు ముఖ్యంగా శని మాత్రమే సముడయ్యాడు. ఎందుకంటే శనికి 2వ స్థానము 3వ స్థానం వచ్చింది. 2వ స్థానం మిత్రస్థానం అవుతుంది. 3వ స్థానం గురువు మూల త్రికోణ రాశి అయిన ధనస్సు నుంచి 2వ స్థానము మిత్రస్థానం అవుతుంది. 3వ స్థానము శత్రుస్థానం అవుతుంది. ఒక స్థానానికి మిత్రుడు, ఒక స్థానానికి శత్రువు కావడం వల్ల ఇతను శని సముడయ్యాడు. ఇవన్నీ ఇలాగా చూసుకోవాల్సి వస్తుంది. గ్రహానికి ఏదైనా మిత్రత్వం, శత్రుత్వం ఇవి ఎందుకు చూడాలంటే జాతక పరిశీలన చేసేటప్పుడు ఫలదశలు మనం ఒక విషయాన్ని చర్చిస్తున్నప్పుడు ఉద్యోగం వస్తుందా రాదా, లేకుంటే ఆ దశ పరిశీలిస్తున్నప్పుడు ఆ దశ ఎవరిది, ఏ గ్రహానికి సంబంధించింది, ఆ గ్రహం ఈ గ్రహానికి ఈ లగ్నానికి శత్రువు అవుతాడా, మిత్రువు అవుతాడా, లేకుంటే ఈ గ్రహానికి మిత్రు శత్రుత్వం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. మనం మామూలుగా దశలు పరిశీలించినప్పుడు లగ్నం నుంచి కానీ గురువు నుంచి, చంద్రుడి నుంచి కానీ పిలుస్తాము. లగ్నాధిపతికి కానీ లగ్నాధిపతి ఎవరవుతారో అతనికి ఈ దశాధిపతి మిత్రుడు అవుతాడా, శత్రువు అవుతాడా. అలాగే ఈ గురువు ఏదైనా చంద్రు రాశి ఉందనుకోండి, చంద్రరాశికి అధిపతి ఎవరైతే ఆ గ్రహానికి ఈ జరుగుతున్న నశ మిత్రుడా శత్రువా అని ఒకవేళ సముడయ్యాడనుకోండి, అది శత్రువు మిత్రువు కలిపి. అట్లాగే 2 మిత్రత్వాలే వచ్చే అది మిత్రం అవుతుంది. ఒక శత్రువు 2 శత్రువులు అయితే అది శత్రువు అవుతాడు. అలాగే ఇంకొక అవుతాయి. ఈ రకంగా పరిశీలించి జాతక ఫలితాలను మనం పరిశీలించి చెప్పాల్సి వస్తుంది. శుభమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.